ఇది తెలుసుకోవడానికి నాకు సంవత్సరాలు పట్టింది. బట్ మీకు 30 సెకండ్స్లో చెప్తాను, జాగ్రత్తగా వినండి. నెంబర్ 1, ఎంత తక్కువ మాట్లాడితే నీ మాటలకు అంత ఎక్కువ వాల్యూ ఉంటుంది. నెంబర్ 2, ఏ విషయాన్ని ఎవరిని పర్సనల్గా తీసుకోకు, ఎందుకంటే ఈ కాలంలో ఎవ్వడూ నువ్వు బాగుండాలి అని కోరుకోడు. నెంబర్ 3, నువ్వు ప్రాబ్లం పైన ఫోకస్ చేస్తే ఇంకా కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి, కానీ పాసిబిలిటీస్ పైన, సొల్యూషన్ పైన ఫోకస్ చేస్తే మల్టిపుల్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. నెంబర్ 4, ప్రజెంట్ నువ్వు ఎంత కష్టపడుతున్నా, ఎంత స్ట్రగుల్ అవుతున్నా అది మ్యాటర్ కాదు, ఎవ్వడు పట్టించుకోడు. ఏదైనా సాధించినప్పుడే నీ కష్టానికి వాల్యూ ఉంటుంది. బల్బుని కనిపెట్టక ముందు థామస్ ఆల్వా ఎడిసన్ వేల సార్లు ఫెయిల్ అయ్యాడు, చివరికి అతను విజయం సాధించాడు. అదే చివరిసారి కూడా ఫెయిల్ అయి ఉంటే, బల్బును కనిపెట్టకపోయి ఉంటే, ఇతను పడ్డ కష్టాన్ని ఎవడూ రికగ్నైజ్ చేసేవాడు కాదు. అవునా కాదా? గుర్తుపెట్టుకోండి, ఈ విషయాలు ఎక్స్పీరియన్స్తో రియలైజ్ అవ్వడానికి సంవత్సరాలు పడుతుంది. బట్ మీరు 30 సెకండ్స్లో తెలుసుకున్నారు. ఇలాంటి అమేజింగ్ విషయాల కోసం లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోవద్దు.